లేదా ఇంకో 5 మినిట్స్ హాయ్ ఫ్రెండ్స్, అని బ్లాంకెట్ ఒక లోపలే క్వశ్చన్. మళ్ళీ పడుకుంటారా? మార్నింగ్ అలార్మ్‌కి వెంటనే ఆ చిన్న లేస్తారా? డెసిషన్‌లోనే మీ డే ఎలా ఉంటుందో డిసైడ్ అయిపోతుంది. వరల్డ్‌లో టఫెస్ట్ మిలిటరీ ఫోర్సెస్‌లో ఒకటైన నేవీ సీల్స్ వాళ్ళకి బాడీ ట్రైనింగ్ కన్నా ముందు మైండ్ ట్రైనింగ్ ఎక్కువ ఇంపార్టెంట్. అసలు వాళ్ళకున్న మైండ్ సెట్ ఏంటి? మనం కూడా దాన్ని డెవలప్ చేయొచ్చా? ఆన్సర్ అబ్సల్యూట్‌లీ యెస్. మరి ఎందుకు చాలామంది ఆ లెవెల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయలేకపోతున్నారు? ఈ వీడియో కంప్లీట్‌గా చూస్తే మీ బ్రెయిన్‌ని ఒక కొత్త యాంగిల్‌లో అర్థం చేసుకుంటారు. నిజం చెప్పాలి అంటే మన సక్సెస్‌ని స్టాప్ చేసేది వరల్డ్ కాదు, మన ఓన్ మైండ్. ప్రతిరోజు మన బ్రెయిన్ ఈజీ ఆప్షన్ కోసమే సెర్చ్ చేస్తుంది. కొంచెం భయం క్రియేట్ చేస్తుంది, కొంచెం ఎక్స్‌క్యూజ్ చెప్తుంది, కొంచెం వాయిదా వేస్తుంది. కానీ నేవీ సీల్ ట్రైనింగ్ ఒక సింపుల్ లెసన్ నేర్పిస్తుంది. మీ మైండ్‌ని మీరు కంట్రోల్ చేయగలిగితే లైఫ్‌లో చాలా బాటిల్స్ ఆల్రెడీ గెలిచినట్టే. వీడియో ఎండింగ్‌లో డైలీ జస్ట్ 5 మినిట్స్‌లో చేయగలిగే ఒక పవర్‌ఫుల్ మెంటల్ ఎక్సర్సైజ్ షేర్ చేస్తాను. అది మాత్రం మిస్ అవ్వకండి. సెక్షన్ 1. యువర్ బ్రెయిన్ ఇస్ ఆల్వేస్ ఫైటింగ్ యూ. మీ బిగ్గెస్ట్ ఎనిమీ మీ బాస్ కాదు, మీ ఆఫీస్ కాదు, మీ కాంపిటీషన్ కూడా కాదు, మీ ఓన్ బ్రెయిన్. మార్నింగ్ జిమ్‌కి వెళ్దామని డిసైడ్ చేస్తారు. బ్రెయిన్ వెంటనే రేపు నుంచి స్టార్ట్ చేద్దాం. బుక్ ఓపెన్ చేస్తారు. బ్రెయిన్ మళ్ళీ ఒక రీల్ చూసి స్టార్ట్ చేద్దాం. ఇది బద్ధకం కాదు. మన బ్రెయిన్‌కి ఒక హ్యాబిట్ ఉంది. పాజిబుల్ అయిన అంత ఎనర్జీ సేవ్ చేయాలి అనుకుంటుంది. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎవల్యూషన్ వల్ల కంఫర్ట్‌ని సేఫ్ ఆప్షన్ లాగా చూస్ చేస్తుంది. కానీ నేవీ సీల్స్ మాత్రం కంఫర్ట్‌ని డేంజర్ సిగ్నల్ లాగా చూస్తారు. ఎందుకంటే కంఫర్ట్‌లో ఎక్కువ రోజులుంటే గ్రోత్ ఆటోమేటిక్‌గా స్టాప్ అయిపోతుంది. సెక్షన్ 2. ద 40% రూల్. నేవీ సీల్స్ దగ్గర చాలా ఫేమస్ కాన్సెప్ట్ ఒకటుంది. ద 40% రూల్. మీనింగ్ ఏంటి? మీరు నేనైపోయా అని ఫీల్ అయ్యే మూమెంట్లో యాక్చువల్లీ మీ పొటెన్షియల్ ఇంకా చాలా మిగిలే ఉంటుంది. సైంటిఫిక్‌గా ఎగ్జాక్ట్ 40% అని ప్రూఫ్ లేకపోయినా కాన్సెప్ట్ మాత్రం చాలా పవర్ఫుల్. మన బ్రెయిన్ బాడీ కన్నా ముందే గివప్ సిగ్నల్ పంపిస్తుంది. ఎగ్జాంపుల్, రన్నింగ్ చేస్తున్నారు. 5 మినిట్స్ తర్వాత చాలు అనిపిస్తుంది. కానీ కొంచెం పుష్ చేస్తే ఇంకో 5 మినిట్స్ ఈజీగా కంప్లీట్ చేస్తారు. అంటే లిమిట్ బాడీ క్రియేట్ చేయలేదు, మైండ్ క్రియేట్ చేసింది. సెక్షన్ 3. స్ట్రెస్ మేక్స్ యూ స్ట్రాంగ్. మనమందరం స్ట్రెస్‌ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ నేవీ సీల్స్ స్ట్రెస్‌ని ప్రాక్టీస్ చేస్తారు. కోల్డ్ వాటర్, హెవీ వర్కౌట్స్, స్లీప్ తక్కువగా ఉన్న సిచ్యువేషన్స్, హై ప్రెషర్ ట్రైనింగ్. ఎందుకు? రియల్ లైఫ్‌లో ప్రెషర్ వచ్చినప్పుడు బ్రెయిన్ పానిక్ అవ్వకుండా ఉండడానికి. థింక్ అబౌట్ ఇట్. ఇంటర్వ్యూ, ఎగ్జామ్, స్టేజ్ స్పీచ్, బిజినెస్ ప్రెజెంటేషన్. ప్రిపరేషన్ లేకపోతే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. కానీ స్మాల్ డిస్కంఫర్ట్స్‌ని డైలీ ఫేస్ చేస్తే పెద్ద ప్రాబ్లమ్స్ కూడా మేనేజబుల్‌గా అనిపిస్తాయి. జిమ్‌లో మజిల్స్ ఎలా బిల్డ్ అవుతాయో మైండ్ కూడా అలానే స్ట్రాంగ్ అవుతుంది. కానీ ఇంకా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరూ ఇగ్నోర్ చేసే ఒక నేవీ సీల్ హ్యాబిట్ ఉంది. అది ప్రాక్టీస్ చేస్తే మీ డిసిజన్స్ కంప్లీట్‌గా మారిపోవచ్చు. సెక్షన్ 4. కంట్రోల్ యువర్ సెల్ఫ్ టాక్. మన బ్రెయిన్ రోజు మనతో మాట్లాడుతూనే ఉంటుంది. నువ్వు చెయ్యలేవు, లేట్ అయిపోయావు, నువ్వు యావరేజ్. క్వశ్చన్ ఏంటి? ఆ వాయిస్‌ని మీరు నమ్ముతున్నారా? లేదా క్వశ్చన్ చేస్తున్నారా? నేవీ సీల్ మైండ్‌సెట్ చాలా సింపుల్. ఎమోషన్ కన్నా మిషన్ ఇంపార్టెంట్. నాకు భయంగా ఉంది అని ఆలోచించడం బట్లు భయం ఉన్న సరే యాక్షన్ తీసుకుంటా అని డిసైడ్ చేస్తారు. అదే డిఫరెన్స్. కాన్ఫిడెన్స్ అంటే ఫియర్ లేకపోవడం కాదు, ఫియర్ ఉన్నా ముందుకు నడవటం. సెక్షన్ 5. స్మాల్ విన్స్ క్రియేట్ బిగ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఒక రోజులో రాదు. చిన్న ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేస్తూ బిల్డ్ అవుతుంది. ఎగ్జాంపుల్, మార్నింగ్ బెడ్ అరేంజ్ చేయండి, 10 పుషప్స్ చేయండి, 10 పేజెస్ చదవండి, 30 మినిట్స్ ఫోన్ పక్కన పెట్టండి. సింపుల్ హ్యాబిట్స్ లానే అనిపిస్తోంది. కానీ మీ బ్రెయిన్‌కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది. నేను చెప్పింది నేను చేస్తాను. అదే డిసిప్లిన్, అదే సెల్ఫ్ రెస్పెక్ట్. ఫ్యూ వీక్స్ తర్వాత మీ ఐడెంటిటీ స్లోగా మారడం స్టార్ట్ అవుతుంది. సెక్షన్ 6. ద 5-minute మెంటల్ డ్రిల్. ఇప్పుడు ప్రామిస్ చేసిన ఎక్సర్సైజ్
ప్రతి మార్నింగ్ 5 మినిట్స్ టైమర్ పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, మీ బిగ్గెస్ట్ గోల్ ఊహించుకోండి, తర్వాత ఆ గోల్ రీచ్ అవ్వడంలో వచ్చే ఆబ్స్టకల్స్ ఇమాజిన్ చేసుకోండి, ప్రెషర్ ఇమాజిన్ చేసుకోండి, ఫెయిలియర్ ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో కూడా మీరు కామ్గా రెస్పాండ్ అవుతున్నట్లు ఊహించుకోండి. అథ్లీట్స్, మిలిటరీ పర్సనల్, హై పర్ఫార్మర్స్ ఇలాంటి విజువలైజేషన్ టెక్నిక్స్ని రెగ్యులర్గా యూజ్ చేస్తారు. ఎందుకంటే మన బ్రెయిన్ రియల్ ఎక్స్పీరియన్స్కి, స్ట్రాంగ్ ఇమాజినేషన్కి కొన్ని సిచ్యువేషన్స్లో ఆల్మోస్ట్ సిమిలర్ న్యూట్రల్ పాత్వేస్ యాక్టివేట్ చేస్తాయి. అందుకే రియల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మైండ్ కొంచెం ప్రిపేర్డ్గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మన బ్రెయిన్ని డిస్టర్బ్ చేసే నెగటివ్ థాట్స్ని ఎలా కంట్రోల్ చేయాలో డీప్గా మాట్లాడుకుందాం. మీరు ఓవర్ థింకింగ్తో స్ట్రగుల్ అవుతున్నారా? ర్యాండమ్ నెగటివ్ థాట్స్ స్టాప్ అవట్లేదా? ఆ వీడియో మాత్రం మిస్ అవ్వకండి. రిమెంబర్, నేవీ సీల్స్ సూపర్ హ్యూమన్ కారు. వాళ్ళు కూడా మనలాంటి ఆర్డినరీ హ్యూమన్స్. డిఫరెన్స్ ఒక్కతే, రోజూ తీసుకునే చిన్న చిన్న డిసిజన్స్. కంఫర్ట్ కన్నా డిసిప్లిన్ని చూస్ చేసుకుంటారు, భయం కన్నా యాక్షన్ని చూస్ చేసుకుంటారు, ఎక్స్క్యూజెస్ కన్నా రెస్పాన్సిబిలిటీని చూస్ చేసుకుంటారు. మీరు కూడా ఈ రోజు నుంచి ఒక స్మాల్ హ్యాబిట్ స్టార్ట్ చేయండి. 1 మంత్ తర్వాత మీ లైఫ్లో చేంజ్ మీరు నోటీస్ చేస్తారు. ఎందుకంటే రియల్ విక్టరీ అంటే వేరే వల్లని గెలవాదం కాదు, మీ ఓన్ మైండ్ని గెలవాదం. ఈ వీడియోలో మీకు బాగా కనెక్ట్ అయిన లెసన్ ఏంటి? కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి సైకాలజీ, మైండ్ సెట్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోస్ కోసం ద మైండ్ టెక్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ రిమెంబర్, నెక్స్ట్ వీడియో హౌ టు కంట్రోల్ యువర్ థాట్స్ మిస్ అవ్వకండి.